బాగున్నారండి? కోనసీమ మనూష్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారు? ములంకూర చూడండి, నేను ఈ డబ్బా నిండా వేసుకున్నానండి. మీకు చూపిస్తాను వీడియో ఎలా తయారు చేసానో ఏంటో అని. ములగ చెట్లు ఉన్నాయి కదండి, మా తోటలో ఉన్నాయండి 2 చెట్లు. విత్తనాలు వేసుకుంటే వచ్చినవండి, అవి చెట్లు కాదు, ములంకాళ్ళు వేసుకుంటే వచ్చినవి. మనకి బ్లడ్ లేదు, కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఎక్కిపోవడం, అసలు చాలా నీరసంగా ఉండడం, చాలామందికి ఎన్ని మందులే వాడుతుంటారు కదా, షుగర్ వల్ల బీపీ వల్ల. ఒకవేళ షుగర్ బీపీ లేకపోయినా సరేనండి, చాలా నీరసంగా ఉంటుంది. మా పాపం తెల్లారు లెగిస్తే నడువు లాగేస్తుంది, కాళ్ళు లాగేస్తున్నాయని. చాలామందికి రక్తం ఉండక కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. అంటే నేనేమి డాక్టర్ని కాదు, రక్తం లేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు, బ్లడ్ పట్టడానికి ట్యాబ్లెట్లు అవి వాడుతుంటారు. మనకి ప్రకృతి ఇచ్చింది ఎంచక్క మనం ఎంతో ఆనందంగా స్వీకరించాలి కదండి. మనకి ములంకూర ఎప్పుడు కూడా జ్యూస్ పచ్చి చేసుకుని తాగితే చాలా మంచిదండి, బ్లడ్ బాగా పడుతుంది. కానీ జ్యూస్ చేసుకుని చాలామంది జ్యూస్ తాగలేరు, చిన్నపిల్లలు అయితే అసలు ముట్టుకోరు. కాబట్టి శుభ్రంగా నేను ములంకూర కోసుకు తెచ్చుకొని మీకు ఫుల్ వీడియో పెడతానండి. కోనసీమ మనూష్ కిచెన్లో ఫుల్ వీడియో పెడతాను. ములంకూర అంతా ఫ్రెష్గా చెట్టుది కోసుకుని, మనం ఎంత ఇంట్లో చెట్లైనా, మనం ఎంత తోటలో చెట్లైనా సరేనండి, చాలా క్రిములు ఉంటాయండి, చాలా దోమలు ఉంటాయి, పురుగులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎంత మంచి చెట్లైనా సరే మనం ఆ విషయంలో మాత్రం పక్కా అండి. అందుకని మనం ఎప్పుడు కూడా శుభ్రంగా నానబెట్టేసుకోవాలండి. ఉప్పు వేసి నానబెట్టేసానండి నేను, రొబ్బలన్నీ శుభ్రంగా ఉప్పు వేసి నానబెట్టేసుకుని అప్పుడు ఎండబెట్టానండి. చూడండి, బేషండు ఆకు తెచ్చుకుంటే ఇంత అయ్యిందండి, బాగా ఎండిపోయింది మాట. ఇంకా ఆ ఎండబెట్టినప్పుడు కూడా పైన ఏమీ పడకుండా మెత్తని క్లాత్ ఒకటి వేస్తానండి. కింద ఒక క్లాత్ వేస్తాను, పైన క్లాత్ వేస్తాను. అలా వేసుకుంటే ఎంతో జాగ్రత్తగా మనం ఇలాంటి పనులు చేసుకున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఎండలో ఆరబెట్టుకుంటాం, మళ్ళీ బయట దుమ్మంతా డస్ట్ అంతా పడిపోతుంది. ఆ దుమ్మంతా పడకుండా కూడా పైన మెత్తని క్లాత్ వేసుకుంటే అటు ఇటు చిన్న చిన్నవి మనం ఏమన్నా ఎగిరిపోకుండా ఏమన్నా పెట్టుకుంటామేనండి, రాళ్ళు లాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు ఎగిరిపోకుండాను. నిజంగా ఈ పొడి చేసుకునండి, నేను ఆ డబ్బాడు చేసుకున్నాను పొడి అండి. ఆ పౌడరు ఎప్పుడు కూడా పొడి ప్రతి కూరలోనూ అండి. కూర కొంచెం కలర్ మారుతుంది తప్ప మొత్తం ఏమైపోదు కదండి, కొంచెం బ్లాక్ కలరు చేంజ్ అవుతుంది, అంటే లైట్గా గ్రీన్ కలర్లో వస్తుంది కూర, ఏం పర్వాలేదండి. మనకి రక్తం పట్టాలంటే ఇలాంటివన్నీ మనం రంగులు కలర్స్ అవి ఏమీ చూసుకోకూడదు. మనం ఎందుకు కలర్స్కి అలవాటు పడిపోయి ఇలాగ అనుకుంటున్నాం తప్ప అసలు కలర్స్ ఏం అక్కర్లేదు. ఇది వాడి చూడండి ములంకూర, ఈ టిప్పు చాలా బాగుంటుందండి, మీకు రక్తం బాగా పడుతుంది. ములంకూర రసం తాగితే చాలా మంచిదండి. కానీ తాగలేని వాళ్ళ కోసం, మన పిల్లలకి ఇంట్లో వాళ్ళకి అందరూ కూడా మనం కూరలో వేసినట్టు కూడా వాళ్ళు ఎవరికీ తెలియదండి. మనం ఒక స్పూన్ వేసుకుంటామే, రోజుకు ఒక్క కూరలో వేసుకుంటే చాలండి, పొద్దుట సాయంత్రం కూడా అక్కర్లేదు. ఒక్కసారి ఒక్క స్పూన్ వేసుకుంటే చాలు. మీరు ప్రతి కూరలోనూ ఒక స్పూన్ వేయడం అలవాటు చేసుకున్నారంటే ములంకూర పొడి చాలా బాగుంటుంది. మీకు ఎవరికన్నా కావాలంటే కామెంట్లో తెలియపరచండి, నేను పంపిస్తాను. చాలా ఉందండి మాకు ములంకూర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ములంకూర చేసుకోండి.